హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి ఇప్పటికి అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ వాల్యూ ఏరియా, ఇది వైడ్, ఇది నేరో. టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది, కొంచెం లైట్గా షిఫ్ట్ అయింది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ డ్రైవ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయింది, ఇంకా పైకి వెళ్ళిపోయింది. అంటే ఇలా అయిన తర్వాత మరుసటి రోజు బుల్లిష్ వ్యూ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎప్పటి వరకు? ఈ లో బ్రేక్ అవ్వలేనంత వరకు బుల్లిష్ వ్యూ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. రేపటికి డేలో చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? ఎందుకంటే ఓపెన్ అయింది, ఇంకా డ్రైవ్ అయిపోయింది అంతే పైకి. మళ్ళీ ఈ ఓపెన్ రేంజ్లోకి మార్కెట్ రాలేదు అసలు. అందుకని డేలో చాలా ఇంపార్టెంట్, డేలో వాల్యూ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. రేపటికి కూడా బుల్లిష్ వ్యూలోనే మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మూడోది పిఓసి డౌన్ సైడ్, పిఓసీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, 3 డౌన్ సైడ్ చూపిస్తున్నాయి. క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా డౌన్ సైడ్ అయింది. అక్కడే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ అయింది. మ్యాక్సిమం ఈ లో బ్రేక్ అవ్వలేనంత వరకు నేను బుల్లిష్ వ్యూ ఉంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో అప్పుడే నేను బేరిష్ వ్యూ తీసుకోగలను. బేరిష్ వ్యూలో కొంచెం టర్న్ అవ్వచ్చు మ్యాక్సిమం, లేకపోతే రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉండొచ్చు. బ్రేక్ అయ్యి మళ్ళీ రేంజ్లోకి వచ్చేసింది అనుకోండి, ఇంకా రేంజ్ బౌండ్ ప్లస్ సైడ్ వేస్ మార్కెట్లో ఉండొచ్చు. ఓకే, మనకు 3 పారామీటర్స్ ఏమో బుల్లిష్ వ్యూ చూపిస్తుంటే, ఒక్క పారామీటర్ మట్టుకి వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం మట్టుకి అక్కడే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఓకే, ఏదేమైనా రేపటి ఓపెనింగ్ అవన్నీ బట్టి చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే నాకు లైట్గా బుల్లిష్ వ్యూలోనే కనబడుతుంది. కానీ ఇక్కడ క్లోజింగ్ అవడమే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఓకే, అయినప్పటికీ నేను ఈ యొక్క డేలో అనేది ఇంపార్టెంట్గా చూస్తున్నాను. ఈ వాల్యూ ఏరియాలో అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడే ఉంటే మార్కెట్ ఇంకా బేరిష్ వ్యూలోకి రానట్టు, ఇంకా కొంచెం పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. రేపు కాకపోయినా ఎల్లుండి అయినా కొంచెం బుల్లిష్ వ్యూ ఉండొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను. ఏమవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 52,692.25 అనేది. ఇది పిఓసి 52,653.03 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 52,587.65 అనేది వాల్యూ ఏరియాలో. నిఫ్టీ కూడా చూడండి. అబ్బా, నిఫ్టీ మటుకు సూపర్. ఓపెన్ టెస్ట్ డ్రైవ్, బయ్యింగ్ టైం ఈ డేలో వాల్యూ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఏంటంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఈ క్లోజింగ్ అనేది 24,478 నుంచి ఇగోండి 24,460 వరకు ఈ జోన్ నేను చెప్తున్నాను కదా. 24,078 నుంచి 24,016 వరకు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఫ్రెండ్స్ రేపటికి. ఎందుకంటే డబుల్ డిస్ట్రిబ్యూషన్ అయింది. డబుల్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు మధ్యలో ఏర్పడిన ఈ యొక్క లో వాల్యూమ్ నోడు చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, దాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, 24,478 నుండి 24,460 వరకు కింద ఆ 20 పాయింట్స్ కొంచెం లైన్ చేసుకుని ట్రేడింగ్ చేయండి. వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, 1 పారామీటర్. సెకండ్ పారామీటర్ బయ్యింగ్ టైలు. థర్డ్ పారామీటర్ ఓపెన్ టెస్ట్ డ్రైవ్. మూడు పారామీటర్స్ బుల్లిషే. టీపీఓస్ మట్టుకు టాప్ సైడ్ ఉన్నాయి, అదొకటే బేరిష్గా చూపిస్తుంది. ప్లస్ ఫోర్త్ పారామీటర్ ఇక్కడ లో వాల్యూమ్ నోడు, ఇది కూడా మంచి సపోర్ట్గా ఉంటుంది రేపటికి. అన్ని రకాలుగా చూసుకుంటే నిఫ్టీ కూడా బుల్లిష్ వ్యూలోనే ఉంది. వాల్యూస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 24,500 వాల్యూ ఏరియా హై. 24,443.13 అనేది పిఓసి. ఓకే, 24,403.75 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఫిన్ నిఫ్టీ
ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ఓపెన్ అయింది, టెస్ట్ చేసింది, పైకి వెళ్ళిపోయింది. ప్లస్ బయ్యింగ్ టైల్ 2 బుల్లిషే. సైన్స్ ప్లస్ వాల్యూ ఏరియా డౌన్స్ అప్ సైడ్కి షిఫ్ట్ అయింది. థర్డ్ పారామీటర్ కూడా బుల్లిషే. ఫోర్త్ పారామీటర్ పిఓసి డౌన్ సైడ్, టీపీయూస్ ఎక్కువ ఉన్నాయి, అది కూడా బుల్లిషే. ఫిఫ్త్ పారామీటర్ అనేది క్లోజింగ్ ఎక్కడ ఉందని అది ఫిఫ్త్ పారామీటర్. సిక్స్త్ పారామీటర్ ఏమో సింగిల్ ప్రింట్ అనేది, అది కూడా ఏంటన్నది తెలియలేదు. ఏదేమైనప్పటికీ బులిష్ వ్యూ. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా చెప్పేస్తున్నాను, వాల్యూస్ నోట్ చేసుకోండి. వాల్యూ ఏరియా హై 23,732.85 అనేది వాల్యూ ఏరియాలో. పిఓసి 23,715.83 అనేది పిఓసి. 23,676.1 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, రేపు 10:30కి మీకు లైవ్ వస్తాను 1 అవర్. ఓకే, వాళ్ళ మార్కెట్ మటుకు ఫుల్ డికే మార్కెట్. సెల్లర్స్ బయర్స్ కాదు మార్కెట్, వాళ్ళ డికే మార్కెట్, వివత్సమైన డికే. 20 పాయింట్స్ 30 పాయింట్స్ స్కాల్పింగ్లు తప్ప హోల్డ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంది. ఓకే, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అలాగే రేపటి లైవ్లో కలుద్దాం. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అలాగే స్ట్రక్ అయిపోయింది ఫ్రెండ్స్. 168 దగ్గర అప్పుడే 2 డేస్ 3 డేస్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.